హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ సాఫ్ట్ అండ్ స్పాంజ్గా ఉండే రవ్వ కేక్. సింపుల్గా బొంబాయి రవ్వతో ఇలా సాఫ్ట్గా స్పాంజ్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం రండి. ముందుగా మనం 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకుందాం. బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ అండి. దీన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు గ్రైండ్ చేస్తే రవ్వ అనేది ఇలా మెత్తగా వస్తుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన రవ్వని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లోకి ఒక అరకప్పు పంచదారను తీసుకోండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక టేబుల్ స్పూన్ పంచదారని యాడ్ చేసుకోండి. చూసారుగా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన చక్కెరని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక అరకప్పు పెరుగుని యాడ్ చేద్దాం. అలాగే ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ మైదా పిండిని తీసుకుందాం. ఇందులో ఒక పావు కప్పు బటర్ని యాడ్ చేద్దాం. మీరు బటర్ ప్లేస్లో రిఫైన్డ్ ఆయిల్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనం 3/4 కప్పు పాలని యాడ్ చేసుకుందాం. అలాగే ఫ్లేవర్ కోసం మనం ఇందులో ఒక పావు టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేద్దాం. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మనం ఎక్కడ పిండి ముద్దలు లేకుండా నీట్గా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసిన బ్యాటర్ని మూత పెట్టి 25 నుంచి 30 నిమిషాల వరకు పక్కన పెట్టండి. ఈలోపు మనం కేక్ ప్యాన్ని రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను కేక్ బేక్ చేయడానికి కేక్ ప్యాన్ని తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర కేక్ ప్యాన్ లేకపోతే అడుగు మందం ఉన్న బౌల్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ కేక్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని ఈక్వల్గా అప్లై చేసుకుందాం. ఇప్పుడు ఈ ప్యాన్లో మనం మైదా పిండిని డస్టింగ్ చేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర మైదా పిండి ప్లేస్లో బటర్ పేపర్ ఉన్నా సరిపోతుంది. ఇలా కేక్ ప్యాన్ రెడీ చేశాక పక్కన పెట్టండి. 25 నిమిషాల తర్వాత పిండిని చూస్తే చూడండి, చక్కగా చిక్కబడి ఉంది. అంటే రవ్వ పాలని బాగా అబ్జర్వ్ చేసుకుంది. ఇందులోకి ఒక జాలిగంటిని పెట్టి బేకింగ్ సోడా మరియు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఇన్స్టెంట్గా ఇనో పౌడర్నైనా తీసుకోవచ్చు. అలాగే 1 ఇంచ్ ఆఫ్ సాల్ట్ని తీసుకొని జల్లించండి. ఇలా జల్లించడం వల్ల బేకింగ్ సోడా అండ్ పౌడర్ ఈవెన్గా మిక్స్ అవుతాయి. అలాగే 2 టేబుల్ స్పూన్ టూటీ ఫ్రూటీల్ని యాడ్ చేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర టూటీ ఫ్రూటీలు లేకపోతే ఇన్స్టెంట్గా డ్రై ఫ్రూట్స్ కానీ కిస్మిస్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నాకు పిండి చిక్కగా ఉండడం వల్ల 2 టేబుల్ స్పూన్ పాలని యాడ్ చేసుకున్నాను. మీకు కూడా పిండి చిక్కగా ఉన్నట్టయితే పాలని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. చూడండి, ఇందులో మనం బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేయడం వల్ల పిండి అనేది మంచిగా ఫార్మెంటేషన్ అవుతుంది, బబుల్స్లా ఏర్పడుతుంది. అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని కేక్ ప్యాన్లోకి మిడిల్లో యాడ్ చేసుకుందాం. బ్యాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా 2-3 సార్లు ట్యాప్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉన్నా రిమూవ్ అయిపోతాయి. కేక్ని బేక్ చేయడానికి మందపాటి పెద్ద గిన్నెను తీసుకోవాలి. ఇలా మందపాటి గిన్నె తీసుకోవడం వల్ల హీట్ అనేది ఈవెన్గా వచ్చి కేక్ అనేది చక్కగా బేక్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం స్టీల్ స్టాండ్ని పెట్టుకుందాం. ఒకవేళ మీ దగ్గర స్టీల్ స్టాండ్ లేకపోతే స్టీల్ బౌల్ కానీ ప్లేట్ కానీ పెట్టుకొని బేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో దీని మీద మూత పెట్టుకొని వేడి చేసుకుందాం. 5 నిమిషాలు బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ ప్యాన్ని ఇందులో పెట్టుకోవాలి. చూడండి, ఇలా గ్యాప్ ఉండడం వలన మనం చేసే కేక్ అనేది చక్కగా బేక్ అవుతుంది. ఇలా మూత పెట్టి మంటను లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని 25 నుంచి 30 నిమిషాల వరకు కేక్ని బేక్ చేసుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, కేక్ చక్కగా బేక్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం గార్నిష్ కోసం టూటీ ఫ్రూటీల్ని యాడ్ చేసుకుందాం. మీ దగ్గర ఒకవేళ టూటీ ఫ్రూటీలు లేకపోతే మీరు ఈ ప్లేస్లో కూడా డ్రై ఫ్రూట్స్ని కానీ కిస్మిస్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి బేక్ చేసుకుందాం. ఒక 25 నిమిషాల తర్వాత కేక్ కుక్ అయిందో లేదో చూద్దాం. ఇలా మనం టూత్ పిక్తో కానీ నైఫ్తో కానీ కేక్ కుక్ అయిందో లేదో చూడొచ్చు. చూసారుగా, టూత్ పిక్కి ఎలాంటి తడి అంటలేదు, అంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిందని అర్థం.
ఇప్పుడు కేక్ బాగా కుక్ అయింది కాబట్టి కేక్ ప్యాన్ని బయటకు తీసుకుందాం. చూస్తున్నారుగా, మీకే అర్థమవుతుంది కేక్ ఎంత చక్కగా బేక్ అయిందో. ఇలా రెడీ అయిన కేక్ మీద ఏదైనా తడి క్లాత్‌తో కవర్ చేసి ఇలా ఉంచండి. ఇలా తడి క్లాత్ వేయడం వల్ల కేక్ అనేది సాఫ్ట్‌గా, స్పాంజ్‌గా, పర్ఫెక్ట్‌గా వస్తుంది. కేక్ చల్లారిన తర్వాత ఈ క్లాత్‌ని రిమూవ్ చేసేయాలి. చూసారుగా కేక్ ఎంత పర్ఫెక్ట్‌గా స్పాంజ్‌లా మెత్తగా ఉందో. ఇప్పుడు ఒక చాకు తీసుకొని కేక్ మౌల్డ్‌ని చక్కగా లూజ్ చేసుకోవాలి. ఇలా 4 వైపులా లూజ్ చేసుకోవడం వలన కేక్ మనకి బయటికి చక్కగా రిమూవ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం కేక్ మౌల్డ్ నుంచి సెపరేట్ చేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే ఈ సాఫ్ట్ అండ్ స్పాంజ్ రవ్వ కేక్‌ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారుగా, దీన్ని రవ్వ కేక్ అంటే ఎవరైనా నమ్ముతారా? అంత సాఫ్ట్‌గా, స్పాంజీగా ఉందన్నమాట. ఒకవేళ మీకు మైదా పిండితో కేక్ చేసుకోవడం ఇష్టం లేకపోతే ఇలా బొంబాయి రవ్వతో ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారుగా, మనం కట్ చేసినా కూడా ఈవెన్‌గా కుక్ అవ్వడం వల్ల ఎంతో సాఫ్టీగా, స్పాంజ్‌గా, చాలా టేస్టీగా, చూడడానికి కూడా టూటీ ఫ్రూటీలు వేయడం వల్ల చాలా అందంగా కనిపిస్తుందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ కేక్‌ని ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.